ఏ పని మీద అయితే చీరాల వెళ్ళడం జరిగిందో అది సగం పని అయితే జరిగింది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. చీరాల వెళ్ళగానే అక్కడన్నీ ఇలాంటి ఫ్లాట్ రిక్షాలే దర్శనమిచ్చినాయి. మామూలు మన ఏరియాలో ఉండే ఒక రిక్షాలు అయితే అక్కడ లేవు. ఇలాంటి ఒక రిక్షాలే ఉన్నాయి. నిమజ్జనాలు మాత్రం చాలా హడావుడిగా జరిగినాయి. సముద్రంలో నిమజ్జనం కూడా చేస్తారు అని నాకు చీరాలు వెళ్ళాకనే తెలిసింది. మనకి దొరికేదే అప్పుడప్పుడు సెలవు. నేను అసలు మామూలుగా ఏ సెలవు పెట్టను. కానీ ఇలాంటి సమయంలో పెట్టినప్పుడు మాత్రం ఆ ఏరియాలో చూడవలసిన ప్లేసులన్నీ మ్యాక్సిమం చూడడానికి ట్రై చేస్తాను. అంత యొక్క బుట్ట కూడా 150 రూపాయలకి అలా ఇచ్చేయడం అయితే నేను చూసా. నేను బీచ్లో గమనించిన విషయం ఏమిటి అంటే, చిన్న పిల్లలకి కూడా కష్టపడడం నేర్పుతున్నారు. మనం కూడా మన పిల్లలకి నేర్పుతూ ఉండాలి. అక్కడ ఒక చిన్న వ్యాపారిని కూడా కలిశాను. తంబడకాయలు అయితే తీసుకుని కొనడం అయితే జరిగింది. మా పిల్లలు వీళ్ళు మాత్రం మామూలుగా ఆడలేదు, రచ్చ చేశారు. నేనైతే స్నానం చేయలేదు. అయితే మనకి ఏదైతే సమయం దొరుకుతుందో ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మన పని అవుతుంది, మన ఎంజాయ్మెంట్ కూడా అవుతుంది.